ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతడు నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. అండ్ హీ సెడ్ టు హిమ్, ప్లీజ్ లార్డ్, హౌ కెన్ ఐ సేవ్ ఇజ్రాయెల్? జడ్జెస్ చాప్టర్ 6 verse 15. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో కూడా ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలను మనం కూడా దేవుణ్ణి అడుగుతుంటాం. ఎలా నేను ఈ సమస్యల నుండి బయటపడగలను? అన్ని దారులు మూసుకుపోయాయి. ఎలా ఈ ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితులను దాటుకొని నేను ముందుకు వెళ్ళగలను? నా జాబు, నా వ్యాపారము అంతంత మాత్రమే. ఎలా నా బిడ్డలను ఇంత గొప్ప చదువు చదివించగలను? నేను అంత స్తోమత గలవాణ్ణి కాదు కదా. ఎలా ఈ ట్రీట్మెంట్ చేయించుకోగలను? నా దగ్గర అంత ధనం లేదే అని ఇలా మనకు మన స్థాయికి మించిన సమస్య ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వచ్చే ప్రశ్నలు సాధారణంగా అందరికీ వస్తాయి. మన స్నేహితులతోనూ, మన కుటుంబం వారితోనూ ఎప్పుడో ఒకసారి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజున మనమే కాదండి, ఈ లోకంలో ప్రతి వ్యక్తి తనకు మించిన సమస్య ఎదురైనప్పుడు మొదట వారిలో తలంపు వచ్చేది, వారిలో ఆలోచన వచ్చేది, ఎలా ఎలా అని. ఈ రోజున లేఖన భాగమును మనం చూస్తే ఒక వ్యక్తి దేవునితోనే అంటున్నాడు, ఎలా నేను ఇజ్రాయేలీలను రక్షించాలి? ఎలా నేను వారిని కాపాడాలి? దేని సహాయము చేత నేను ఈ పని చేయగలను అని. ఆ వ్యక్తి ఎవరు అంటే గిద్యోను. గిద్యోను భయముతో గానుగా చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై ఈ మాటలు చెబుతున్నాడు. ఇజ్రాయేలీలు వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క పాపము వలన మిద్యానీయుల చేతికి అప్పగింపబడ్డారు. వారు ఇజ్రాయేలీలందరినీ భయపెడుతున్నారు. వారి ప్రాంతం అంతా కూడా వారి ఆధీనంలోనే ఉంది. ఇటువంటి స్థితిలో గిద్యోను ఎవరికీ కనబడకుండా తన పని ఏదో తాను చేసుకుంటున్నాడు. అసలు గిద్యోను ఎప్పుడు కూడా ఆలోచించలేదు, నేను ఇజ్రాయేలీల కొరకు యుద్ధము చేయగలనా, చేస్తానా అని. అతను తన యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటే చాలులే, వారికి ఆహారం ఉంటే చాలులే అనే ఆలోచనతోనే ఉన్నాడు తప్పితే, నా ప్రాంతము సమస్యలో ఉంది, నా జనులందరూ ఈ మిద్యానుల చేత బాధపడుతున్నారు, వారిని ఎలా అయినా ఎదిరించాలి అనే స్వభావం కూడా లేదు. అలాంటప్పుడే దేవుడు గిద్యోనుకు ఈ మాటలు చెబుతున్నాడు, నీవు వెళ్ళి ఇజ్రాయేలును రక్షించు అని దేవుడు చెబుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, మనము ఇంట్లో పూట గడవడానికే తిప్పలు పడుతున్నాం అనుకోండి, ఏదో చిన్న జాబు, చిన్న బిజినెస్ చేసుకుంటున్నాం అనుకోండి, కిరాయి ఇంట్లో ఉంటున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి ఈ కారు కొనొచ్చు కదా, జస్ట్ 10 లక్షలే అంటే మన రియాక్షన్ ఏంటండి? ఆ రోజున బహుశా గిద్యోనికి కూడా ఇలానే అనిపించి ఉండొచ్చు. నేను ఈ గోధుమలు ఇంటికి తీసుకొని వెళ్ళడానికే నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు ఈయన వచ్చి దేశాన్నే రక్షించు అంటున్నాడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు ఉన్నతముగానే ఉంటాయి. ఆయన మనల్ని చూసే విధానం వేరు, మనల్ని మనం చూసుకుని ఊహించుకునే విధానం వేరు. మనము ఈ లోక సంబంధమైన విషయాలను ఆధారం చేసుకొని, అనగా మన జాబ్, మన ఉంటున్న ప్రాంతం, మన బ్యాక్గ్రౌండ్, ఇలాంటివి ఆధారం చేసుకొని మనమేంటో అని నిర్ణయించుకుంటాం. కానీ దేవుడు అలా కాదు, ఆయన వ్యూ వేరు. అందుకే గిద్యోను అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని. గిద్యోనులో ఆ శక్తిని, ఆ లీడర్ని దేవుడు చూశాడు, కానీ గిద్యోను గ్రహించలేకపోయాడు. అయితే గిద్యోను ఒక మంచి ప్రశ్న అడిగాడండి, ఎలా నేను జయించాలి? నా దగ్గర జనాలు లేరు, నా దగ్గర ధనము లేదు, ఆయుధములు లేవు. ఇలాంటివన్నీ ఉద్దేశంలో పెట్టుకొని బహుశా గిద్యోను అడిగాడేమో. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఎవరు లేకపోతే, ఏ వస్తువు లేకపోతే ఏంటి గిద్యోను, నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరితో కూడా
యేసయ్య చెబుతున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను అని. బహుశా మీ దగ్గర బలం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, స్తోమత లేకపోవచ్చు, కానీ నేను ఉన్నాను అని ఆయన అంటున్నాడు. కాబట్టి మీరు ఏ విషయంలో అయితే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో, ఏదైతే నా వలన కాదు అని ఆలోచిస్తున్నారో, ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్నతోనే మిగిలిపోయారేమో. దేవుడు మీకు తోడై ఉన్నాడు గనుక ఏదైనా సాధ్యమే, ఏదైనా మీరు చేయగలరు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడైన దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రములు. ఈ రోజున నా తండ్రి, మీ యొక్క సహాయము చేతనే అయా మాకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య, ఇరుకులు, ఇబ్బందుల నుండి మాకు విడుదలను అనుగ్రహిస్తారని నా తండ్రి, గిద్యోనికి తోడై ఉన్న దేవుడవు మాకు కూడా మీరు తోడుగా ఉంటారని వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచినందుకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వారికి లేనటువంటి దాని గురించి చింతిస్తూ బాధపడుతుంటున్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కలిగినటువంటి చింత యావత్తును కొట్టివేయండి. మీ యొక్క శక్తితో, మీ యొక్క బలము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనారోగ్య సమస్యల చేత అయా మరి పీడించబడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా ఎటువంటి అనారోగ్యము తండ్రి బిడ్డలను ఏలుబడి చేస్తుందో, ఎటువంటి దురాత్మ శక్తులు బిడ్డల్ని ఏలుబడి చేస్తున్నాయో, ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుండి విడుదల దయచండి. ముఖ్యంగా బిడ్డలకు ప్రభువ అనారోగ్యమును కొట్టివేసి ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు నీవే. నీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో మీరు జరిగించండి అయా. మరి అదేవిధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునేటువంటి మార్గమును బిడ్డలకు తండ్రి మీరే చూపించండి అయా. మరి తండ్రి అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా తండ్రి అయా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కుటుంబంలో కలహాలతో, భార్యాభర్తల మధ్య విభేదాలతో అన్న తండ్రి ఆస్తి తగాదాలతో ఉంటున్నారో, వారి హృదయములో తండ్రి శాంతి లేక, సమాధానం లేక ఉంటున్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడండి. శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి అయా. ముఖ్యంగా సహనము, ప్రేమ కలిగి తండ్రి అయా వారి యొక్క తండ్రి కుటుంబంలో మరి తండ్రి నడుచుటకు సహాయం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నారో వారందరినీ కూడా మీరు కాచి కాపాడండి నా తండ్రి. స్కూల్కు వెళ్తుండగా వస్తుండగా ప్రభా మరి తండ్రి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా, యవ్వన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవ్వన వయసులో ప్రభా మరి తండ్రి చెడు వ్యసనాలకు బానిసలై ఉంటుండగా నా ప్రభా ఆ వ్యసనాల నుండి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. మరి గేమ్స్ ఎడిక్షన్ నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదంటున్నారు ప్రభా. మీ చిత్తానుసారంగా బిడ్డలు నడుచుటకు కృపను అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ సమయంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా సంతానము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా. గర్భఫలమును దయచేసే దేవుడవు నీవే అయా. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమాల సంతోషంగా గల తల్లిగా చేస్తానంటున్నావు ప్రభా. మాట ఇచ్చిన దేవుడు తండ్రి అయా. బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా అయా. అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎటువంటి అనారోగ్యము బిడ్డలు మరి తండ్రి బిడ్డల దరికి రాకుండా మీరే మీ యొక్క కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. వారు వెళ్లే వాహనం అంతటిని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి విదేశాలకు మరి తండ్రి చదువుల నిమిత్తము వెళ్ళనైనా బిడ్డల యొక్క ఉద్దేశాలను మీరు నెరవేర్చండి. వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో, ప్రతి ఒక్క తండ్రి ఇంటర్వ్యూ విషయంలో తండ్రి మీరే సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి అయ్యా. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని
వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని దీవించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి నా తండ్రి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ మెండైన దీవెనలు పొందుకోవడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.